త్రీ టౌన్ పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడిలో ఒక సీఐ, 2 కానిస్టేబుల్స్ అరెస్టు. ఏలూరు జిల్లా. టుడే టీవీ. చీటింగ్ కేసులో నిందితుడి వద్ద 50,000 తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, 2 కానిస్టేబుల్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏలూరు త్రీ టౌన్ సీఐ వెంకటేశ్వరరావు ప్రోద్బలంతోనే కానిస్టేబుల్ ఆ సొమ్ము తీసుకున్నారని అధికారులు జరిపిన దర్యాప్తులో రుజువు కావడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. నగరంలోని ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సుబ్బరాజు శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఏలూరు నగర శివారు సత్రంపాడుకు చెందిన విక్టర్ బాబు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసులో నిందితుడు. అతను తన అరెస్టు కాకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించి 41 CRPS నోటీస్ జారీ చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దాన్ని అమలు చేసేందుకు త్రీ టౌన్ సీఐ వెంకటేశ్వరరావు 50,000 లంచం అడిగారు. అంత ఇచ్చుకోలేనని విక్టర్ బాబు పోలీసులకు ముఖం చాటేసి తిరుగుతున్నారు. సీఐ వెంకటేశ్వరరావు స్టేషన్ అసిస్టెంట్ రైటర్ రాజేంద్రను విక్టర్ బాబు ఇంటికి పలుమార్లు పంపించారు. డబ్బు ఇవ్వకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. భయపడిన విక్టర్ బాబు సీఐ వెంకటేశ్వరను కలవగా ఈసారి 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే కేసు సెక్షన్లో మార్చి అరెస్టు చేస్తామని బెదిరించారు. పోలీసుల వేధింపులు భరించలేక విక్టర్ బాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అందులో భాగంగా విక్టర్ బాబు తొలుత 50,000 ఇస్తానని సీఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్న విధంగా ఈ నెల 25న రాత్రి 50,000 తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అక్కడ సీఐని ఫోన్లో సంప్రదించారు. త్రీ టౌన్ ఐడి పార్టీ కానిస్టేబుల్ ఇస్సాక్ను 50,000 తీసుకోమని సీఐ పురమాయించారు. ఆయన విక్టర్ బాబు వద్ద 50,000 తీసుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు ఇస్సాకును పట్టుకుని డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ జరిపామని ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. సీఐ ప్రమేయం ఉందని తేటతెల్లం కావడంతో ఆయనను ప్రధాన నిందితుడిగా, అసిస్టెంట్ రైటర్ రాజేంద్రను 2వ నిందితుడిగాను, డబ్బు తీసుకుని పట్టుబడిన ఇస్సాకును 3వ నిందితుడిగా చేర్చామన్నారు. 3గురిని అరెస్టు చేశామని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు.